సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 475వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము. ధార్మిక మార్గంలో నుండి అంధవిశ్వాస మార్గంలో నడుస్తున్నాం. అంధవిశ్వాసం ఎందువలన మనము అంధవిశ్వాసంలో నడవాలి? అంధవిశ్వాస మార్గమే సరైన మార్గం అని ఎక్కడైనా ఏ శాస్త్రమైనా చెప్పిందా? అసలు అంధవిశ్వాసము అన్న పదములోనే అంధ అంటే గుడ్డి అని అంటారు కదా. ఏమిటి ఆ గుడ్డితనం? ఏమిటి? ఈ విషయాల మీద ఎక్కడా కూడా చర్చ జరగదండి. అంధవిశ్వాసము అంటే మూడవ నేత్రాన్ని తెరవకపోవటం. దాన్ని ఏమంటున్నారు? ఆత్మనేత్రము అంటున్నారు, బుద్ధి నేత్రము అంటున్నారు, జ్ఞాననేత్రము అంటున్నారు, మనోనేత్రము అంటున్నారు, సంస్కార పరివర్తన నేత్రం అంటున్నారు, భగవంతుణ్ణి గుర్తించే నేత్రం అంటున్నారు. సో ఈ నేత్రాన్ని మనము తెరవాలా వద్దా? ఒక్కసారి ఆలోచించండి. అంధవిశ్వాసంలో నేను ఏదైతే తీర్మానించుకున్నానో భగవంతుడి పట్ల, లేకపోతే ధార్మికము ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, అదే పర్ఫెక్టు అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు? 84 లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధినివ్వటం జరిగింది కదా. అది కూడా మనం విశ్వసిస్తున్నాం. మానవ జన్మ అత్యంత దుర్లభము అన్న విషయాన్ని కూడా మనం అంగీకరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించినట్లయితే ధార్మికంలో ఈ ప్రశ్నకి సమాధానం లేదు. బ్లైండ్ ఫెయిత్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందువలన వచ్చింది? BLIND అంటే నేనేం చెప్తున్నాను ఇప్పటికే చెప్పి ఉంటాను అనేక మార్లు. BLIND అంటే బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ డివినిటీ. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, దైవీ సంస్కారాలు, భగవంతుడు మనకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి 26 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మలో నిక్షిప్తము కాబడ్డాయో, ఆత్మలో పొందుపరచబడ్డాయో భగవంతుడి చేత, ఆ యొక్క గుణాలని, ఆ దైవత్వాన్ని మనము ఏం చేస్తున్నామండి? మూసేస్తున్నాం, బ్లాక్ చేస్తున్నాం. లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ లైన్ ఆఫ్ డివినిటీ. అర్థమైందండి? ఈ యొక్క బ్లైండ్ ఫెయిత్ వల్ల అదే కరెక్ట్ అనుకోవడం అనేది అది అవివేకం అండి. అందువలన భగవంతుడు ఈ సృష్టి మీద ఆవిర్భవించడానికి, రావడానికి ఏకైక కారణము మన బుద్ధి నేత్రాన్ని తెరిపించడం. ఇంకో వేరే మార్గం ఏమీ లేదండి. ఎందుకంటే బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తే మిగతావన్నీ కూడా కరెక్ట్గా పాత్రలో వెళతాయి. అంధవిశ్వాసంలో ఎంత చెప్పినా కూడా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళలాగా మనుషులు ఆ విధంగానే వెళతారు, మార్పు రాదు. అందుకనే భగవంతుడు మనకేం చెప్తున్నాడు? బుద్ధి నేత్రాన్ని తెరవయ్యా. బుద్ధి అంటే విచక్షణ. ఏ మార్గము సరి అయినది, ఏ మార్గము సరి అయినది కాదు. ఏ మార్గం ద్వారా వెడితే పరమాత్మని పొందగలుగుతాం, ఏ మార్గం ద్వారా వెడితే మన జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, దయా, జాలి, కరుణ, ఇవన్నీ గుణాలు, దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో, శక్తులు, ఇవన్నీ వస్తాయి మనకి. అర్థమైందండి? అందువలన ధార్మికము ఆధ్యాత్మిక తేడా ఏంటి? ఆధ్యాత్మికం మన బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తోంది. భగవంతుడి సృష్టి మీద ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అన్నట్టుగా ఆ ధర్మస్థాపన బుద్ధి నేత్రాన్ని తెరవని వాళ్ళ ద్వారా జరగదు. గుర్తుపెట్టుకోండి. ఈ దివ్య కర్తవ్యాన్ని, దివ్య నేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని తెరిపించిన తర్వాతనే ఈ జ్ఞానాన్ని మనకు అర్థమవుతుంది. అప్పుడే ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించడానికి వీలవుతుంది. అందుకని అంధవిశ్వాస మార్గం అనేది సరి అయినటువంటి మార్గము కాదు. ఇప్పటికైనా మేల్కోండి. మన 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మన దృష్టిలో పెట్టుకోండి. కొద్దిమంది మాత్రమే ఈ బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటారు. కొద్దిమంది మాత్రమే నేను అవివేకములో ఉన్నాను ఇప్పటి వరకు, ఇప్పుడు వివేక నేత్రం, ఈ 3వ నేత్రం, బుద్ధి నేత్రము, జ్ఞాన నేత్రము, దీన్ని తెరుచుకుంటే, దీన్ని మనం తెరుచుకున్నామంటే నా జీవితము అద్భుతంగా మారుతుంది. సో ముఖ్యమైన ఈ తేడా ఏంటండి? అంధవిశ్వాసము ద్వారా స్వయాన్ని గుర్తించలేము, స్వయం యొక్క సత్యమైన పరిచయాన్ని గుర్తించలేము. అదేవిధంగా విశ్వాత్మలందరికీ తండ్రి అయిన పరమాత్మని కూడా గుర్తించలేము.
రాజయోగం అనే ప్రక్రియ మనకు అర్థము కాదు. అందువలన గీతను ఏ విధంగా అర్థం చేసుకున్నాము? అది యుద్ధ శాస్త్రముగా అర్థం చేసుకున్నాం. యోగ శాస్త్రము కాదు, యుద్ధ శాస్త్రంగా అర్థం చేసుకున్నాం. మననికి ఎవరికి వాళ్ళే ఏం చేశారండి? భగవద్గీత నుండి బయటకు వచ్చేసారు. భగవద్గీత నుంచి బయటకు వచ్చి భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందండి? భగవద్గీత నాకే సందేశం ఇచ్చింది, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏ మార్గాన నడవాలి, ఏ మార్గాన్ని నడవకూడదు, ఎంత చక్కగా ఆత్మ పరిచయము, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయము, రాజయోగ పరిచయము, సంస్కార పరివర్తన, దివ్య గుణాల ధారణ, ఈ విధంగా అంత స్పష్టంగా 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల్లో పొందుపరచబడినప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోవడానికి కారణము ఈ బుద్ధి నేత్రాన్ని మనం సంపూర్ణంగా సమూలంగా మూసుకొని ఆ విధంగా శాస్త్రాలని కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే అంకితము చేయడము. అర్థమైందండి? ఇది ముఖ్యమైనటువంటి తేడా. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఒక గీతా శ్లోకాన్ని మనం చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి మళ్ళీ ఒక ఉపనిషత్ మంత్రాన్ని మనం అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్ అండి. ఈశా అంటే గుర్తుపెట్టుకోండి, ఈశా అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు పరమాత్మ, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. ఎక్కడైనా ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర అన్న పదాలు ఒక సుమారు 20 శ్లోకాల్లో భగవద్గీతలో మనకి ఆ విధంగా చెప్పబడింది. ఆ పదాలే వాడటం జరిగింది. అందులో పరమాత్మ అన్న పదం కూడా వాడారు. పరమాత్మ, ఈశ్వర. ఆ ఈశావాస్య ఉపనిషత్ అంటే స్వయముగా ఈశ్వరుడే ఆ విధంగా పలికిన జ్ఞానం ఆధారంగా ఈ మంత్రాలన్నీ కూడా మన దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఈశావాస్య మహామంత్రంలో మనము 10వ మంత్రాన్ని తీసుకోబోతున్నామండి. గత ఎపిసోడ్లో మనము గత ఎపిసోడ్ కాకుండా అంతకుముందు ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో ఉపనిషత్తు మంత్రం, ఒక ఎపిసోడ్లో గీతని మనం చర్చించుకుంటూ ఉన్నాం. అంతకుముందు మంత్రం 9వ మంత్రం చర్చించుకున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 10వ మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. చాలా ముఖ్యమైన మంత్రం అండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 9వ మంత్రంలో మనం ఏం నేర్చుకున్నామండి? అవిద్య, విద్య గురించి చెప్పాడు. ఇదే ఈ 10, 11వ మంత్రంలో కూడా మనం రాబోయే ఎపిసోడ్లో కూడా చర్చించుకునేది. 11వ మంత్రంలో కూడా ఈ విద్య అవిద్య గురించి చెప్తాడు. విద్య అవిద్య అంటే ఏమన్నాడు? ఈ మంత్రములో అవిద్య మరియు విద్య అన్న పదాల ప్రస్తావన ఉంది. ఎప్పుడు 9వ మంత్రం గురించి చెప్తున్నా. ఒక 2 మహావాక్యాలు మీకు చెప్తున్నాను. అంటే ఒక్కసారి ఈ విద్య అవిద్య గురించే ఇదే ప్రస్తావన మనకి 10వ మంత్రంలో కూడా కనబడుతుంది. రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో చర్చించుకునేటువంటి 11వ మంత్రంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే ఇది 9వ మంత్రంలో చర్చించుకున్నది, నేను ఆత్మను, ఇది నా శరీరము. నేను ఆత్మను, ఇది నా శరీరము. నా ఒంట్లో బాగోలేదు, నా కంటిలో నలుసు, నా తలనొప్పి, నా కడుపు నొప్పి, నా మోకాళ్ళ నొప్పి, నా నడుము నొప్పి నాది. నా నడుము, నేను నడుము కాదు. నా ఒంట్లో బాగోలేదు, నేను ఒళ్ళు కాదు. అర్థమైందండి? నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి కేవలము నేను శరీరము అన్న భౌతికత్వంలో మునిగిపోవడము. ఏమన్నాడండి? 9వ మంత్రం ఏం చెప్పింది? అంధకారంలో ఉండడం అని చెప్పింది. అంధకారంలో, చీకటిలో జీవించటం. చీకటిలో ఉంటూ కూడా మనం ఏం చేస్తాం తెలుసునండి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటూ పాడతాం. అంటే నేను చీకట్లో ఉన్నాను తండ్రి, నాకు వెలుగుని ప్రసరింపచేయి, నీ జ్ఞాన ప్రకాశము, జ్ఞానం అనే వెలుగుని నాలో ప్రసరింపచేసి నాలో ఉన్న ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని, అంధకారాన్ని తొలగించు నాయన అని అంటాం. కానీ ఎందుకంటే కేవలం బుద్ధి నేత్రాన్ని తెరవకుండా ఊరికైనా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోని పడుతున్నాం కాబట్టి, సమాచార సేకరణలోనే ఉన్నాం కాబట్టి ఇవేవి మనం అర్థం చేసుకోలేకపోయాం. నేను శరీరం అన్న భౌతిక తత్వం మునిగిపోవడం అంధకారం. తర్వాత ఏం చెప్పాడు? జ్ఞానం ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది. శాస్త్రాల్లో ఏం చెప్పారు? మంచి మార్గాన్ని నడవండి అని చెప్పారు. శాస్త్రాల్లో ఏం చెప్పారు? సాటి మనిషిని మనిషిగా గుర్తించమని చెప్పారు. ప్రతి ఒక్కరిని కూడా విషయ వికారాల వలయం నుండి బయటికి రమ్మని బయటికి వచ్చి ఆ విధంగా జీవించండి అని చెప్పారు. అందరినీ గౌరవించండి అని చెప్పారు. అర్థమైందండి? మోసం చేయకండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నాము? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఆధ్యాత్మిక జ్ఞానము గ్రహించినప్పటికీ, ఆధ్యాత్మికం అనండి, ధార్మికం అనండి, శాస్త్రజ్ఞానం అనండి, గ్రహించినప్పటికీ దానిని ఆచరణలో పెట్టకుండా, అనుభవంగా మార్చకుండా ఉండడాన్ని ఇంకా లోతైన అంధకారం అన్నాడు. చూసారా? అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఇంకా అంధకారంలో ఉన్నాడంట. అసలు ఏమీ తెలియని వాడు అంధకారంలో ఉన్నాడు. అన్నీ తెలిసినవాడు దాన్ని ఆచరించకపోయినట్లయితే, అనుభవంలోకి తీసుకుని రాలేకపోయినట్లయితే అది అంధకారంలో ఉన్నట్టు లెక్క. లౌకిక కర్మలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానము
పూర్తిగా ఇంద్రియ సుఖాలను అనుభవం చేసేటువంటి లౌకిక కర్మల్లో మునిగిపోకూడదు. అలాగని చెప్పి పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండి నేను నిరంతరం పరమాత్మని గుర్తు చేసుకుంటాను, స్మృతి చేస్తాను, నేను ఎటువంటి కర్మలు చెయ్యను, భార్య బిడ్డలు విడిచిపెట్టేస్తాను, అది కూడా కరెక్ట్ కాదు. అర్థమైందండి? మధ్యలో సమతుల్యత అవసరము అని ఏమో 9వ మంత్రం మనకు బోధించింది. ఇప్పుడు 10వ మంత్రంలోకి వద్దాం. 10వ మంత్రం కూడా ఒక 4 పంక్తులు ఉన్నాయి. నేను జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈశోవాస్యోపనిషత్ మంత్రము 10. నంబర్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఆ ఈశావాస్యోపనిషత్ నంబర్ 10ని కొడితే మీకు నేను చెప్పిన విషయాలే వస్తాయి. అన్యత్ ఏవ ఆహు విద్యయ అన్యత్ ఆహు అవిద్యయ ఇది శుశ్రుమ ధీరాణం తత్ విచక్షిరే తత్ విచక్షిరే. ఇది శ్లోకం అండి, మంత్రము. ఒకసారి దీని అర్థంలోకి వెళదామండి. చాలా జాగ్రత్తగా వినండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే నేను ఎన్నో విషయాలు చెప్పాలని నేను పాయింట్స్ రాసుకుంటాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్ని నేను వదిలేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. అన్యత్ అంటే వేరేది, ఏవ ఆహు అంటే ఖచ్చితంగా చెప్తారంట. విద్యయ విద్య ద్వారా, అన్యత్ ఆహు వేరే ఫలితం. అంటే విద్య ద్వారా ఒక ఫలితము, అవిద్య ద్వారా వేరే ఫలితం. ఈ 2 ఫలితాలు ఒకటి కాదు. విద్య అవిద్య 2 వేరే వేరే ఫలితాలు ఇస్తాయంట. అర్థమైందండి? అలాగని ఇది ఇతి సుశ్రుమ అంటే ఇలా మేము విన్నాము. అర్థమైందండి? విద్య అవిద్య గురించి మేము విన్నామండి. విద్య అవిద్య ఒకటే ఫలితం ఇవ్వదు, 2 వేరే వేరే ఫలితాలు ఇస్తుంది. ధీరాణం అన్నాడు. ఎవరి దగ్గర నుంచి విన్నాడంట? ధీరులు, పిరికి వాళ్ళు కాదు, ధీరులు, ధైర్యవంతులు, సత్యాన్వేషకులు, సత్యములోనే జీవితాన్ని నడిచే జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకుని పరమాత్మ చెప్పినటువంటి మార్గములో నడిచేటువంటి వాళ్ళని ఇక్కడ ధీరులు అంటున్నాడు. అంటే ధీరులైన, ధీరాణం అంటే ధీరులైన జ్ఞానులు. ఏనహ మాకు తత్ విచక్షిరే దానిని స్పష్టంగా వివరించారు. ఎవరు చెప్పారు? ఎవరి దగ్గర విన్నాము? ఈ యొక్క సంపూర్ణమైన తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి తత్వజ్ఞులు అన్నమాట ఈ ధీరులు. వీరు చెప్పగా మేము విన్నామండి. ఏం విన్నారు? విద్య ద్వారా వచ్చేటువంటి ఫలితము వేరు, అవిద్య ద్వారా, అవిద్య అంటే అజ్ఞానము, దీని ద్వారా వచ్చే ఫలితము వేరు. ఇప్పుడు ఒక్కసారి దీని తాత్పర్యం చూద్దామండి. విద్య ద్వారా ఒక ఫలం వస్తుంది, విద్య ద్వారా ఒక ఫలం వస్తుంది, అవిద్య ద్వారా మరో ఫలం వస్తుంది. అవిద్య ద్వారా మరో ఫలం, 2 ఒకటే అయితే ఇంక విద్య అవిద్య అనుకోకర్లేదు కదండి. ఎలాగైనా పర్వాలేదండి, ఏ మార్గాన వెళ్ళినా మీరు అలాగే పరమాత్మను చేరుకుంటారు. ఇలాంటి వాదనలు దానికి మళ్ళా మనం దానికి రుజువులు కావాలండి. ఏ మార్గాన వెళ్ళినా అక్కడికే చేరుకుంటారన్న వాదన అది భగవద్గీత ఖండిస్తోందండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? విద్య, ఇది ఉపనిషత్తు మంత్రం కూడా ఖండిస్తోంది. విద్య ద్వారా ఒక ఫలం వస్తుంది, అవిద్య ద్వారా మరో ఫలం వస్తోంది. ఇలా ధీరులు మాకు స్పష్టంగా చెప్పారు. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఒక్కసారి ఈ మంత్రం యొక్క కేంద్రీయ తత్వం అంటే సెంట్రల్ పాయింట్ అంటాం చూసారా, దాంట్లో అర్థం చేసుకుంటే ప్రధాన సత్యం ఏమిటి? 2 మార్గాలు 2 ఫలితాలు, 2 మార్గాలు 2 ఫలితాలు. ఒకటి విద్య, 2 అవిద్య. ఇప్పుడు విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏంటో మనం కొంచెం తెలుసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇప్పుడు ముఖ్యంగా 5 బిందువుల మీద మనం చర్చించుకుంటున్నాం. 5 విషయాలు అర్థమైంది, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ కేవలం భగవంతుడు మన నుండి ఏమి, మన డబ్బును కోరుకోవటం లేదు, మన ఆస్తిపాస్తులు కోరుకోవటం లేదు, ఏమీ కోరుకోవటం లేదని మీరు కాలి నడకన మీరు రండి నా దగ్గరికి మీకు స్వర్గంలోకి తీసుకెళ్తారు అనట్లేదు. కేవలం శ్రద్ధ ఉండాలి నా పట్ల అని, నేను చెప్పినటువంటి జ్ఞానం పట్ల శ్రద్ధ ఉండాలి అంటాడు 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో. సో 5 విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నామండి. మొట్టమొదటి విషయం విద్య. విద్య అంటే ఏమిటి? విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. రాజవిద్య అన్నాడు 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏమన్నాడు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చాలా అద్భుతంగా చెప్పాడండి, ఎంత బాగా చెప్పాడండి. ఇప్పటికీ అనేక మార్లు మనం చర్చించుకున్నాం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ఇది ఆత్మని శుద్ధి చేస్తోంది. ఇది దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా లేదు. అందుకని ఇక్కడ ఆత్మజ్ఞానం పొందుతాము. తర్వాత ఆత్మజ్ఞానము ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానం వస్తుంది, పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఆత్మానుభవం ద్వారా పరమాత్మ అనుభవం చెప్పాడు కదా 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం చదువుకోండి. క్షేత్రజ్ఞయోరేవం
అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరమన్నాడు. ఎవరైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు, శరీరము ఆత్మ ఈ రెండింటి మధ్య భేదాన్ని వాడు గుర్తిస్తాడో, గుర్తించి క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మిక స్థితిలో ఉంటాడో అటువంటి వాడు నన్ను పొందుతాడు. 13:34 ఆఖరి శ్లోకం అన్నమాట. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? ఆత్మజ్ఞానము, పరమాత్మ పరిచయము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతము, తర్వాత రాజయోగ సాధన, ఇవన్నిటికీ దేనికి తీసుకుని వెళ్తోందండి ఈ విద్య? సంస్కార పరివర్తన. మన లక్ష్యం ఏమనాలి? సంస్కార పరివర్తన. సంస్కార పరివర్తన నుంచి ఎక్కడికి వెళ్తాము? సాత్విక సంస్కారాలు తయారు చేసుకుని ఈ శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు మనము సత్యయుగములో అడుగు పెడతాము. లేకపోయినట్లయితే మనం అక్కడికి వెళ్ళము. అర్థమైంది కదండి? ఇప్పుడు అంటే మన జన్మ గతి మారుస్తుంది అనమాట. మన జన్మ నరకం నుండి స్వర్గంలో తీసుకెళ్ళిపోతుంది. సత్య త్రేతాయుగాలు స్వర్గము, ద్వాపర కలియుగాలు నరకము. అర్థమైంది? జన్మ గతి. ఈ చిన్న ఒక్క పాయింట్ మన బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ కొద్ది మంది తెలుసుకున్నారు. ఏ విధంగా తెలుసుకున్నారు వాళ్ళు? ఆ విధానం పరమాత్మ ఎంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఆ విధానంలోకి రావడమే ధీరత్వం అంటాడు అక్కడ. ధీరత్వము, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సత్యాన్ని జీవితంలో ఆచరించడానికి ఉన్నటువంటి ధైర్యం. రెండవది మనము అవిద్య గురించి తెలుసుకుందాం. విద్య గురించి ఏం చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానం. అవిద్య అంటే దేహాభిమానములో జీవించటం. మీరు ఎంత శాస్త్రజ్ఞానమైనా మీ కంట్రోల్లో ఉండండి, ఎంత పెద్ద అకాడమిక్ డిగ్రీస్ తెలుసుకున్నా సాధించినా కూడా ఇదంతా కూడా ఏంటంటే దైహిక భ్రాంతిలో, దేహము నేను దేహం అన్న భ్రమలో, భ్రాంతిలో, ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటాడు. ఆ విధంగానే మీ జీవితాన్ని కొనసాగించటం, అది అజ్ఞానంతో కూడుకున్న అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. అవిద్య అంటే నేను దేహం అన్నమాట. ఏమిచ్చాడు చూడండి ఇక్కడ అవిద్య అంటే నేను శరీరము అన్న భావము, కర్మ బంధన జీవితం. ప్రతి కర్మ అండి నేను దేహం అనుకుని చేస్తున్న అటువంటి భ్రాంతిలో చేసిన ప్రతి కర్మ అది బంధనంలో వెళుతోంది, బంధిస్తోంది. అంటే మన ఆత్మని ఇంకా కొల్లబెడుతోంది. మనము కర్మాతీత స్థితికి వెళ్ళలేవండి. కర్మాతీత స్థితి అంటే కర్మల ద్వారా ఆత్మని పునీతం చేసుకోవటం, ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కోవటం రాజయోగ ప్రక్రియ ద్వారా. అప్పుడు చివరికి మనం శరీరం విడిచిపెట్టే ముందర కర్మాతీత స్థితి అంటే ఎటువంటి కర్మ చేసినా అది ఆత్మని ఆ విధంగా దానిని ఎటువంటి ప్రభావితం చేయకుండా మన కర్మలు ఉంటాయి. అది కర్మాతీత స్థితి. అందుకని కర్మ బంధన జీవితం అన్నాడు. ఇంద్రియాసక్తి, ఇంద్రియాల మీద నిరంతరం ఇంద్రియ సుఖాలు, సినిమా షికార్లు, సీరియల్స్, క్రికెట్ మ్యాచ్లు, అది వండుకొని తినడం, అది చేయటం, పార్టీలు, విందులు, వినోదాలు, దీనికి అందరికీ మనకు టైం ఉందండి. గంటలు మన టైం ఉందండి. కాస్త మన ఆత్మని శుద్ధి చేసే జ్ఞానం మనకి స్పెషల్గా ఇక్కడ ఈ సంస్కృతి సంపద అన్న ఛానల్లో ఆచార్య డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ప్రత్యేకంగా 76 వయసు వారిది. అంత ఏజ్లో కూడా ఈ విధంగా ఉపన్యాసాలన్నీ సేకరించి ఈ విధంగా రికార్డ్ చేసుకుని ఆ యొక్క దాంట్లో పెడుతున్నారు. అంటే అటువంటి దాన్ని వినడానికి మనకు సమయం లేదు. దయచేసి మరొక్కమారు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా నేను ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో నేను వారిని ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అక్కడ లైక్ అంటారో బెల్కో ఏదో అంటారు నాకు తెలియదు, అవన్నీ చేయండి. చేసినట్లయితే ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకొస్తారు. అందుకే అర్థమైందండి, ఇక్కడ ఇంద్రియాసక్తి, శాస్త్ర పఠనం మాత్రమే. చూసారా, ధర్మ గ్రంథాల పఠనం, శాస్త్రాల పఠన పారాయణ శ్రవణ అంటాం చూసారా. పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం. అక్కడ ఆచరణ అనేది, అక్కడ ఆచరణ చెయ్యాలి అన్న ఆ సంకల్పం కూడా లేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఆ జ్ఞానం కూడా వారిలో లేదు. కర్మకాండ మాత్రమే, ఒక కర్మకాండగా చెయ్యాలి. శనివారం ఇది చెయ్యాలి, శుక్రవారం ఇది చేయాలి, ఈ సోమవారం నాడు ఈ దేవుణ్ణి, ఆ ఫలానా బుధవారం నాడు ఈ దేవుణ్ణి, ఇలాగ అనుకుంటాం తప్ప అది ఒక కర్మకాండ మాత్రమే. సమాచారం ఉంది కానీ, చూసారా, సమాచారం ఉంది కానీ పరివర్తన లేదు. పరివర్తన అంటే సంస్కార పరివర్తన శూన్యము. అందుకనే వాళ్ళు స్వర్గంలోకి రారు. మూడో విషయం అర్థమైందండి, విద్య అవిద్య చెప్పేసంగానే మూడో విద్యము అన్యత్ ఫలం అన్నాడు. ఎందుకు వేరు ఫలము, ఫలితం ఎందుకు వేరన్నాడు ఒక్కసారి గమనించండి. ఏమంటారంటే మంత్రము చెబుతున్న గూఢ సూత్రం ఏంటి, రెండు ఒకటి కావు. విద్య ద్వారా నేను ఒక మార్గాన్ని వెళ్తున్నాను, ఒక ఫలితాన్ని పొందుతున్నాను, అవిద్య కూడా దానికే తీసుకుని వెళ్తోంది అన్నది సరికాదు అంటున్నాడు.
అర్థమైంది, కలిపి చూడకూడదు, ఆ భ్రమ తొలగించుకోవాలి. ఇది ఏ పాయింట్కి వస్తుందండి? ఏ మార్గాన వెళ్ళినా కూడా చివరికి మనం స్వర్గంలోకి వెళతాము, చివరికి పరమాత్మని పొందుతాము, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత పొందుతాము అని ఏదైతే ప్రవచనకారులు చెప్తున్నారో అది భగవద్గీత ఖండిస్తోంది, ఉపనిషత్తులు ఖండిస్తున్నాయి. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అన్ని మార్గాలు ఒకటే మార్గం అయితే ప్రత్యేకంగా భగవంతుడు వచ్చి మళ్ళీ ఇది రాజయోగ మార్గము, ఆత్మనేత్రాన్ని తెరిపించే మార్గము, పరమాత్మ యొక్క అనుభూతి చేయించే మార్గము అని చెప్పవలసిన పని లేదండి, గుర్తుపెట్టుకోండి. నాలుగో విషయం, ధీరులు అంటే ఎందుకు, ధీరులు ఎందుకు చెప్పారు, ధీరులు ఎందుకు చెప్పాలి? ధీరాణం అనే పదం ఇక్కడ కీలకం అన్నమాట. ధీరుడు అంటే ఎవరండి? ధీరుడు ఎవరిని అంటారు? ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. సాక్షాత్కారం అంటే ఎదురుగుండా ఆత్మ ఏదో కనబడింది జ్యోతి స్వరూపం కాదు. తనని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకునే అభ్యాసం చేసుకుంటూ ఆత్మలో ఆత్మానుభూతి, ఆత్మ అనుభవం ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన గుణాలు, శక్తులను అనుభవంలోకి తీసుకుని వచ్చేవాడు రాజయోగ ప్రక్రియ ద్వారా, పరమాత్మతో యోగము చేయడం ద్వారా. అందుకని ధీరాణం అన్నాడు అనమాట. ధీరుడంటే ఆత్మ సాక్షాత్కారి, యోగ అనుభవి, పరమాత్మ సంబంధి, పుస్తక పండితుడు కాదు. చూసారా, పుస్తక పండితుడు కాదంట, అనుభవ జ్ఞాని. ఇది ధీరత్వం అంటే. అందుకనే గీతలో కూడా ఒక శ్లోకంలో 2వ అధ్యాయంలోని 13వ శ్లోకము రాసుకునేవాడు రాసుకోవచ్చు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర అన్నాడు. అక్కడ ధీర తత్ర నా ముహ్యతి. అక్కడ ధీరులు అనేవాళ్ళు పిరికి వాళ్ళు కాదు, సత్యాన్వేషులు, ధర్మ మార్గం నడిచేవాళ్ళు. ధీరులు ఈ పోయే శరీరం మీద మమకారం పెట్టుకోరు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఇంతవరకు మీకు తెలుసును. తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ నీకు దేహం వస్తోంది. ఎంత స్పష్టంగా చెప్పాడండి 2వ అధ్యాయం 13వ శ్లోకంలో సాంఖ్యయుగంలో అని మనం విస్మరిస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సాక్షాత్కారి, యోగ అనుభవి, పరమాత్మ సంబంధి, పుస్తక పండితుడు కాదు, అనుభవ జ్ఞాని. ఇది 5వ విషయం చూద్దాం. ఈ మంత్రము ఒక హెచ్చరిక చేస్తుందండి. ఈ మంత్రం మనకు హెచ్చరిక చేస్తోంది. ఏమిటా హెచ్చరిక? జ్ఞానం అనే పదం విన్న వెంటనే అది నిజ ఆధ్యాత్మిక విద్యే అని అనుకోవద్దు. ఇప్పుడు అందరూ జ్ఞానులు జ్ఞానులు అంటున్నాం. జ్ఞానులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అని అనుకోవడం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే గీతని తత్వజ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టికోణములో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినటువంటి కోణంలో అర్థం చేసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. లేకపోతే జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. నాకు వేదాలు, వేద పండితులు, ఉపనిషత్ పండితులు, వీళ్ళంతా బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తెలిసినటువంటి వాడు అంటే సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. ఏ శాస్త్రంలో ఏ యొక్క జ్ఞానం ఉంది అనే సమాచారం ఉంది వాళ్ళ దగ్గర, కానీ అనుభవ జ్ఞానం లేదు. అందుకని ఇక్కడ అనుభవ జ్ఞానం అనేది వేరు, మామూలు శాస్త్రజ్ఞానం అనేది వేరు. శాస్త్రజ్ఞానము ఆత్మజ్ఞానము కాదు, శాస్త్రజ్ఞానం ఆత్మజ్ఞానము కాదు. వాదము, వితండవాదం చేస్తూ ఉంటారు, అది రాజయోగము కాదు. వితండవాదం రాజయోగం కాదండి. తర్వాత ఏం చెప్పాడు? పఠనము అనేది పరివర్తన కాదు, పఠనము పరివర్తన కాదు. వాదం అనేది రాజయోగము కాదు. అదేవిధంగా శాస్త్రజ్ఞానం అనేది ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఈ జ్ఞానము కాదు. ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ఇందులో ఆధ్యాత్మిక పరమార్థం అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, నేను రాసుకున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మంత్రము విద్య మరియు అవిద్య అంటే ఏమిటో స్పష్టం చేస్తూ మానవాళికి ఆ రెండింటి మధ్య సమన్వయాన్ని, ఆ బ్యాలెన్స్ అని బోధిస్తుందంట. చాలా జాగ్రత్తగా వినండి. విద్య అంటే ఇది ఆత్మజ్ఞానము లేదా పరమాత్మను తెలుసుకోవడం, దీని ద్వారా ముక్తి లభిస్తుంది. ముక్తి లభిస్తుంది అంటే ఇక్కడ ఆ విధంగా శరీరం త్యాగం చేసేటప్పుడు సంస్కార పరివర్తన చేసుకుంటాం, సాత్వికంగా ఉంటాం, తర్వాత పరంధామానికి వెళతాం, అక్కడి నుంచి మళ్ళీ సత్యయుగంలో పునః జన్మ తీసుకుంటాం. అవిద్య ఇది కేవలం లౌకిక శాస్త్రాల నుండి ప్రాప్తి చేసుకునే అనుభవ రహిత జ్ఞానం. చూసారా, అనుభవ రహిత జ్ఞానము లేదా ఫలాపేక్షతో చేసే కర్మలు, ఫలాపేక్షతో చేసే కర్మలు, దీని ద్వారా ఈ లోకంలో కేవలం ఒక్క జన్మకు మాత్రమే పరిమితం కాబడే ప్రాప్తులు లభిస్తాయి. సందేశం ఏమిటి? మనిషి కేవలము భౌతిక సుఖాల కోసమే ప్రాకులాడకూడదు, అది అవిద్య. అలాగని శరీరాన్ని, బాధ్యతలను విస్మరించి, చాలా జాగ్రత్తగా వినండి, ఒకటేమో భౌతిక సుఖాల కోసం ప్రాకులాడకూడదు, అది అవిద్య అన్నాడు. తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నాడు? ఇంకా చాలా ముఖ్యమైనది, శరీరాన్ని బాధ్యతలను విస్మరించి అంటే కర్మ సన్యాసం, భార్య బిడ్డలను విడిచిపెట్టేసి నేను అడవులకు వెళ్ళిపోతున్నాను, ఇది కూడా వద్దంటున్నాడు. అలాగని శరీరాన్ని, బాధ్యతలను విస్మరించి కేవలం ధ్యానంలోనే ఉండకూడదు. ఇది ఏమంటాడు? శుష్క విద్య అంటాడు.
అర్థమైందండి. శుష్క విద్య అంటే ఎందుకు పనికిరాని విద్య. ఈ రెండింటిని సమన్వయం చేసుకున్నప్పుడే సంపూర్ణత్వం సాధ్యమని ఈ మంత్రం మనకి సూచిస్తుంది. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆత్మ సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు, పరమాత్మతో ప్రతి నిత్యము కనెక్ట్ అయినటువంటి వాళ్ళు, దివ్య గుణాలు దివ్య శక్తులని జీవితంలో ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? తత్వదర్శిన అన్నాడు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది మర్చిపోకండి, ఎన్నో సార్లు మనం చర్చించుకుంటూ ఉన్నాం. తత్వాన్ని దర్శించిన వారి దగ్గరికి వెళ్ళని ఇప్పుడు సుమారు 20 లక్షల మంది తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. పరమాత్మ సైతము ఇది ముందు ఏమిచ్చాడు? పరమాత్మ సైతము తత్వజ్ఞానులైన ధీరుల నుండి సత్యము తెలుసుకోవాలని ఆదేశిస్తున్నారు. వెళ్ళండి, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, నా బిడ్డలు ఇప్పటికే నన్ను గుర్తించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. అంతేగాని ఇప్పుడు చూడు, మామూలుగా మనం ఏం చేస్తాము? ఈ భౌతికంగా జ్ఞానం పొందడానికి బదులు కొన్ని ఈ విధంగా మనం ఉపవాసం అని, జాగరణ అని, ఇట్లాంటి కొన్ని కఠినమైనటువంటి పద్ధతులు తీసుకుంటున్నాం. దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు. 6వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏం చెప్పాడు? నాత్యశ్నతస్తు యోగో అస్తి నైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. ఉపవాసము జాగరణ వల్ల నీవు నన్ను పొందలేవు నాయన. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సంపూర్ణమైన దుఃఖాన్ని తొలగించేటువంటి యోగము ద్వారా నీవు నన్ను పొందవచ్చు అంటాడు. 3వ అధ్యాయం 31వ శ్లోకం ఏమేమతం నిత్యం అనుతిష్టంతి మానవా అన్నాడు. ఈ యొక్క నా శ్రీమతం అయ్యా, నేను శ్రీమతం ఇస్తున్నాను. భగవద్గీత యొక్క మొట్టమొదటి పదం ఏంటండి? శ్రీమతము భగవంతుడు, గీత శ్రీమత్ భగవద్గీత. శ్రీమతం అంటే శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే భగవంతుడి యొక్క డైరెక్షన్, ఎడ్యుకేషన్, గైడెన్స్, విద్య. అర్థమైందండి. ఏమేమతం నిత్యం అనుతిష్టంతి అని ఏమంటున్నాడు? ఎవరైతే ఈ యొక్క నేనిచ్చేటువంటి శ్రీమతాన్ని ఆచరిస్తారో వాళ్ళు బాగుపడతారు, ఆచరించకపోయినట్లయితే పాడైపోతారు. అంటే సత్యయుగంలోకి వాళ్ళు వస్తారు ఆచరించిన వాళ్ళు, ఆచరించకపోతే మళ్ళీ వాళ్ళు నరకానికి వెళ్తారంటే ద్వాపర కలియుగాల్లో వాళ్ళ జన్మ ఉంటుంది. దీనికంటే గొప్ప జ్ఞానం లేదంటున్నాడండి భగవంతుడు. శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి. ఈ యొక్క జ్ఞానము కంటే గొప్ప జ్ఞానము లేదు అంటున్నాడు. 4వ అధ్యాయం 38వ శ్లోకం రాసుకోండి. నయి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఇది యోగము ద్వారా ఆ జ్ఞానాన్ని మీకు వస్తోంది. జ్ఞానము యోగము రెండు ఈ కాంప్లిమెంటరీస్ అనమాట. ఎంత జ్ఞానము లోతులోకి వెళతారో మీకు అంత బాగా యోగం అవుతుంది. ఎంత బాగా మీరు యోగం చేస్తారో అంత జ్ఞానము, ఆ యొక్క స్పష్టీకరణ మీ యొక్క బుద్ధిలో జరుగుతుంది. తర్వాత 13వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పుకున్నాం కదండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం విసిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో ఒకానొక్కడు మాత్రమే బుద్ధినేత్రాన్ని తెరుచుకుని నన్ను వాస్తవంగా తత్వం ఆధారంగా నన్ను తెలుసుకుంటాడు. అది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 13వ అధ్యాయంలోని 21వ శ్లోకం అండి. అర్థమైందండి. దాన్ని ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ గా మీ యొక్క గుణాలు సాత్వికంగా మారాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా అవ్వాలి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మసు అన్నాడు. సత్ జన్మ, అసత్ జన్మ అంటున్నాడు. అసత్ యోని అన్నాడు. యోని అంటే జన్మ, వూమ్ అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందండి. సత్ జన్మ ఎప్పుడు వస్తుందంట? కారణం గుణ సంగోస్య. నీ గుణాలు సాత్వికంగా అయితే నీ యొక్క హైయెస్ట్ జన్మలు పొందుతావు. అది సత్య త్రేతాయుగాలు, లేకపోయినట్లయితే ద్వాపర కలియుగాల్లోకి వెళ్తావు. అందుకని 14:26లో ఏం చెప్పాడు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అన్నాడు. స గుణాన్ సమతీత్వయితాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విద్య ఎలా ఉండాలంటే గుణాతీతం అవ్వాలి. గుణాతీత అంటే త్రిగుణాతీత స్థితిలోకి రావాలి. పరమాత్మ త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ప్రకృతాతీతుడు. మనం కూడా అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. అప్పుడు ఏమంటాడు? గుణాతీత స్థితి. ఉపనిషత్తులో ఒక 2 మంత్రాలు ఉన్నాయండి. అవి రాసుకున్నా చెప్తే మన యొక్క ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం అవుతుందండి. ఉపనిషత్తు మద్దతు మంత్రాలు ఏంటి? ముండకోపనిషత్తు 1.1.4
4 మరియు 5 ద్వే విద్యే అంటే పరావిద్య అపరావిద్య గురించి చెప్తున్నాడు. అపరా అంటే శాస్త్రజ్ఞానము భౌతికము, పర అంటే ఆత్మజ్ఞానం పరమాత్మ తత్వం అన్నమాట, బ్రహ్మ అనుభవ జ్ఞానము. కఠోపనిషత్తులో శ్రేయస్సు ప్రేయస్సు మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. శ్రేయస్సు అంటే ఆత్మ మార్గము, ప్రేయస్సు అంటే భౌతిక ఇంద్రియ సుఖాలను పొందేటువంటి మార్గము. అదేవిధంగా ముండకోపనిషత్తులో 1, 2, 12 నాస్త్య కృత కృతేన అన్నాడు. కర్మలతో పరమ స్థితి రాదు, అవిద్య పరిమితి. కర్మలు కేవలం కర్మలు చేసుకుంటున్నానండి, నేను పుట్టిందే కర్మలు చేయడానికండి. కర్మలు అంటే ఏంటి? భౌతిక ఈ శరీరాన్ని నిలుపుకోవడానికి. ఈ విధంగా ఉద్యోగ వ్యాపారం చేసుకుంటూ ఇంద్రియ సుఖాలు సుఖ సాధనాలు ధనం అపరిచయంలోనే మన జీవితాన్ని ఆ విధంగా గడిపేయటం అనేది అది అవిద్య అంటున్నాడు. ముఖ్యంగా ఆఖరి మహావాక్యం అండి, మీ ఈ యొక్క విద్య గుర్తుపెట్టుకోండి. విద్య అవిద్య 2 మార్గాలు. విద్య అంటే ఆత్మ పరమాత్మ జ్ఞానము జీవన పరివర్తనము. 2 అవిద్య దేహాభిమాన సమాచారము జీవన పునరావృత్తం, అంటే మళ్ళీ ద్వాపర యుగంలో మీరు జన్మ తీసుకుంటారు. 2 మార్గాలు 2 ఫలితాలు. జాగ్రత్తగా ఏ మార్గాన్ని వెళతావో ఎంపిక చేసుకోడాయనా అంటూ ఆ విధంగా ఈ మంత్రం యొక్క ఎండింగ్ రిమార్క్ అన్నమాట. అర్థమైందండి? సో విద్య నుండి మనం అవిద్యలో ఉన్నాం, ఇప్పుడు మన విద్యలోకి రావడం కొరకే భగవంతుడు భగవద్గీతలో 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ మాధ్యమంగా దాని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నట్లయితే సంపూర్ణంగా ఆత్మ పరిచయము, పరమాత్మ పరిచయము, రాజయోగ పరిచయము, కర్మ సిద్ధాంతము, ఆ విధంగా సంస్కార పరివర్తన రేపు అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములో మనం అడుగు పెట్టడానికి వీలవుతుందండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీకు ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.